ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము, మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి, మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంటెంట్ ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కాంబోడియాకు కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్ ఈ సైబర్ నేరగాళ్ళని కలిసి అక్కడ ఏ విధంగా మోడస్ ఆపరెండి ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకొని రావడం జరిగింది. సో ఈ కేసు ద్వారా అందరికీ కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు, అది ఎప్పుడు కూడా. సో అది ముందు మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే, ఏ సీనియర్ సిటిజన్ అయినా ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు కనీసం కొంతమంది ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ వైఫ్స్తో కానీ కూడా చర్చించట్లే. వాళ్ళు ఒక్కోరు ₹1 కోటి 2 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా అమెరికాలో బయట బాగా స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీని. సో ముఖ్యంగా ఐ అపీల్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్, ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసు వారికి కానీ లేదా మీ పక్కనున్న వ్యక్తికి తెలియజేస్తే ఇమీడియట్గా 112 కానీ లేదా సెపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యూల్ అకౌంట్స్ చాలామంది అన్ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి వారికి మీకు ఇంటి దగ్గర ఉద్యోగం ఇస్తాము, కేవైసీ ఇవ్వండి, లేదా మీ కమిషన్స్ ఇస్తాము, మీ అకౌంట్ మా కంపెనీలో ఓపెన్ చేసుకుంటాము. సో ఈ విధంగా ఓపెన్ చేశారు. ఇందులో కూడా అదే విధంగా జరిగింది. సో దే ఆర్ టార్గెటింగ్. చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యూల్ అకౌంట్స్ని వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టి మీకు కమిషన్స్ వస్తాయి, శాలరీ మంత్లీ ఇస్తాము, ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకోవడము. అదేవిధంగా టార్గెటెడ్ పర్సన్స్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, ఎవరైతే రిటైర్డ్ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆర్థికంగా బాగా ఉండి వారి పిల్లలు ఉద్యోగాల్లో కానీ లేదా అమెరికాలో ఇలా విధంగా విదేశాల్లో చదువుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ ఈ ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా సేకరించి నీకు అక్కడ ఉంది ఆస్తి, నీ బాబు అక్కడ చదువుతున్నాడు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి నమ్మించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయవుంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ ఈ డిజిటల్ అరెస్ట్లు కానీ లేదా ఇంకా ప్రలోభపెట్టే విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి 1093 ఆర్ 112 తెలియజేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కేసులో ఇంకా మిగతా వాళ్ళు కూడా పూర్తిగా విచారించి ఈ మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తిని తర్వాత ఇంకా ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులో ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత డిఎస్పీ
తిరుపతి అండ్ డిఎస్పీ ఇన్స్పెక్టర్ ఈస్ట్ అండ్ టీమ్ ఆల్మోస్ట్ వీళ్ళు హైదరాబాదు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురావడం, ఇన్వెస్టిగేట్ చేయడం చేశారు. వారిని కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ డిఫరెంట్ ఉన్నాయి, వివిధ ఏజెన్సీస్ ఉన్నాయి, వెరిఫై చేస్తారు, తీసుకుంటున్నారు. ఈవెన్ కొంతమంది బ్యాంకర్స్ కూడా ఇటీవల కాలంలో కొన్ని అంటే అన్ని బ్యాంకులు కాకపోయినా కొంతమంది బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా ఈ అకౌంట్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఎక్కడ కూడా నేరస్తులు అనే వాళ్ళు ప్రతి చోట ఉంటున్నారు, అందులో వాళ్ళు కూడా కొంత సహకారం అందిస్తారు. అటువంటి వారికి కూడా మేము ఈ కేసు పరంగా కూడా పూర్తి విచారిస్తాం. అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో చాలామంది ఆ విధంగా కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ ప్లస్ అహ్మద్ ఇది ఉన్నారు. ఇంకా ఫర్దర్ కూడా మిగతా వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. వివిధ రకాల కేసుల్లో లింక్స్ ఉన్నాయి. ఈ మిగతా 6 మెంబర్స్ని పూర్తి ఇంకా విచారించడం జరుగుతుంది. తీసుకోవాలి అక్కడ డీటెయిల్స్ తీసుకోవాలి. ఫస్ట్ వీళ్ళు తమిళనాడులో ఉన్నాయి, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అవి తీసుకుంటాం. ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో 4 చైన్ స్నాచింగ్స్ కంటిన్యూగా జరిగాయి. లాస్ట్ మంత్ 4th జరిగాయి. సో ఇందులో అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన చైన్ స్నాచింగ్లో కొంత లీడ్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఒక టీం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చి 3 వ్యక్తులు ఇక్కడ మోటార్ సైకిల్ని దొంగిలించి తద్వారా చైన్ స్నాచింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. స్మాల్ లీడ్ రావడంతో ఇమ్మీడియట్గా అలిపిరి మరియు ఇన్స్పెక్టర్ అలిపిరి అండ్ టీం తిరుపతి డిఎస్పీ టోటల్గా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో వర్కౌట్ చేయడం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్లో ఒక మామూలుగా ఈ థెఫ్ట్స్ చేసే వ్యక్తులే. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ అంతా కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు. వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. లోకల్ బైక్, అది కూడా థెఫ్ట్. సో అవును అవును. ఇంకా మిగతా వాళ్ళు తీసుకురావాలి, ఇంకా తీసుకురావాలా. టీం అక్కడే ఉంది, ఢిల్లీలో ఉంది. మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తాం. డిఫరెంట్ ట్రైన్స్ వస్తారు, తర్వాత ఇక్కడ దొంగతనం చేస్తారు, మళ్ళీ చేంజ్ చార్జ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో దీంట్లో కూడా తిరుపతి పోలీస్ ఎస్పెషల్లీ డిఎస్పీ తిరుపతి అండ్ టీం వాళ్ళని ఐడెంటిఫై చేయడము, తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం ఇదంతా కూడా జరిగింది. సో దీని విషయంలో కూడా వీ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్. తిరుపతి ఎప్పుడు కూడా చాలామంది 1,00,000 మంది ప్రజలు ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా అలర్ట్గా ఉంటాం. ఈ విషయంలో కూడా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిఐపి హై ప్రొఫైల్ వివిఐపి ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ మేడం గారు వస్తున్నారు. దానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి రైట్ ఫ్రమ్ చాలా రోజుల నుండి. అండ్ బీడీ టీమ్స్, ఆర్ఓపీస్, ఏరియా డామినేషన్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్ ఓల్డ్ ఇష్యూ, అది ఇప్పుడు కాదు, వెరిఫై చేసాం. అది ఫోటో కొత్తది కానీ ఓల్డ్ ఇష్యూ. దానికి కూడా ఆల్రెడీ ఇన్స్పెక్టర్ వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. తప్పకుండా అటువంటి ఏ దృష్టిలో వచ్చినా గట్టిగా చర్యలు తీసుకుంటాం. లేదు, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు తిరుపతి. ఒకప్పుడు తీసుకుంది మాత్రం ఇక్కడ తీసుకోవాలని లేదుగా. ఆల్రెడీ హైడౌట్ బయటకు వచ్చింది కాబట్టి రాకపోవచ్చు. షెల్టర్ జోన్ అంటేనే వేరే వాళ్ళకి తెలియకుండా ఉండడం, ఆల్రెడీ ఇక్కడ బయట ఉంది. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. ఈ సైబర్ మీద మీరు ఎక్కువ ఎంత ప్రచారం చేస్తే అంత మంచిది. సైబర్ మీద ఎస్పెషలీ ఓటీపీని చేయడము, మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడము, తర్వాత
కేవైసీ ఇవ్వడము. వినోద్ వాళ్ళు కూడా డిఫరెంట్గా రూపాంతరం చెందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు చూసారు కదా, సెకండ్ టైం వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు మీకు సెకండ్ టైం వ్యాక్సినేషన్ చేశారా లేదా, అయితే మీ ఓటీపీ ఇవ్వండి చేస్తున్నాం అనేది కూడా వచ్చారు. సో దానికి అనుగుణంగా ఏంటి ఒకటి ఏంటంటే ఒక థంబ్ రూల్, ఓటీపీ ఎవరికి ఇవ్వద్దు, అలా కావాలి. సో లింక్ అన్నోన్ లింక్స్ వస్తాయి, నీకు పార్సల్ వచ్చింది అని లింక్ వస్తుంది, లేదా బ్యాంక్ నుండి మీకు కేవైసీ అప్డేట్ చేయమని వస్తుంది, లేదా ఈ విధంగా ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్నారా మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము 10,000 పర్ మంత్ ఇస్తామంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, పర్సెంటేజ్ ఇస్తామంటారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలర్టివ్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. సో దీంట్లో ఒకటి సరే కామన్ మెన్ 10,000 15,000 పోగొట్టుకుంటున్నాడు ఒప్పుకుంటాం, కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వీళ్ళు వాళ్ళ ఇప్పుడు చాలామంది ఇప్పటివరకు తిరుపతిలో జరిగిన మోసపోయిన బాధితులందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలు అమెరికాలో అక్కడెక్కడ చదువుతున్న వాళ్ళు వీళ్ళున్నారు. సో తప్పకుండా వాళ్ళు కనీసం చర్చించాలి. మీ బాబు పలానా కేసులో ఆల్రెడీ ముద్దాయిగా దొరికాడు, మీ వాడిని అరెస్ట్ చేశాం మేము, మీరు ఇమ్మీడియట్గా ఎవరికి చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు అసలు ఆ ఇంట్లో ఎవరో ఫ్రెండో ఎవడో ఉంటాడు కదా, వాళ్ళని విచారించాలి కదా ఇది నిజమా కాదా అని, లేదా పక్కన ఎవరో ఉంటారు కదా వాళ్ళని అడగాలి కదా ఈ విధంగా వచ్చిందని. అది కొంత వాళ్ళ సరే వయస్సు రీత్యా తర్వాత భయపడవచ్చు, బట్ ఈ జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ విధంగా మోసపోవడం వల్ల వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కోల్పోవడం. ఆల్మోస్ట్ ఇయర్ 3 crores వరకు చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.